మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. బీజేపీ పార్టీ తరఫున చిరంజీవి గారిని రాజ్యసభకు నామినేట్ చేయాలని చెప్పేసి వదంతులు వినిపిస్తా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం, దీని వెనక ఆంతర్యం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మనం పల్నాడు ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు అయితే మనం వెనుకొండ వచ్చేస్తున్నాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చిరంజీవికి ఉన్న ఇమేజ్ ని యూజ్ చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుంది అంటారా? బలపడుతుందండి, ఖచ్చితంగా బలపడుతుంది. ఎందుకంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి కాపు సామాజిక వర్గం చాలా బలం ఉంది. కాకపోతే రాజకీయ పరంగా కాపు సామాజిక వర్గం రకరకాల పార్టీల్లో ఉండొచ్చు, రకరకాల యావిగేషన్స్ ఉండొచ్చు. కానీ చిరంజీవి గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓటు బ్యాంక్ ఎంత బలంగా ఉందో, మొన్న కేవలం కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ బలంగా ఉండటం వల్లనే, గంపగుత్తుగా మొత్తం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన పార్టీ కానీ. అది అందువల్ల చిరంజీవి గారికి రాజ్యసభ పదవి ఇవ్వడం వల్ల కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంకు బలంగా బీజేపీకి సపోర్ట్ ఇస్తుందని చెప్పి బీజేపీ పెద్దల అభిప్రాయం అనవచ్చు. సార్, బీజేపీ పార్టీ తరఫున చిరంజీవిని రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయాలని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వీటి వెనక ఎంత నిజం ఉంది, వీటి వెనక ఆంతర్యం ఏముంటుంది? చిరంజీవి గారు మంచి నటుడండి. అతను పద్మ విభూషణ్ కూడా పొంది ఉన్నాడు రీసెంట్గా. అతను కళామాత ముద్దు బిడ్డ. ఎన్టీ రామారావు తర్వాత నెక్స్ట్ అతని వల్ల బీజేపీ అప్రోచ్ అవుద్దండి. తెలంగాణ, ఆంధ్ర కూడా. తర్వాత మంచి కరోనా టైంలో అందరికీ వ్యాక్సినేషన్ కాకుండా ఆక్సిజన్ అందించాడు. ప్లస్ ఎన్టీ రామారావు తర్వాత స్థానం అతనేనండి చిరంజీవి గారిది. ఆంధ్ర బాగా బీజేపీ తరపున కానీ చిరంజీవి అయితే సరిపోతారు. నాకు తెలిసిన వరకు సరైన నాయకులు లేరు కాబట్టి హైదరాబాద్లో బీజేపీ తరపున తెలంగాణ మాత్రం బారుగుంటే మాత్రం మంచి నాయకులు, మంచి ప్రభుత్వం అక్కడ ఏర్పడటానికి అవకాశం ఉంది. ఏంది కేంద్రం ఎప్పటి నుంచో ఉంది ఈ ఆలోచన. కానీ చిరంజీవి వస్తారా రావాలనేది ఆయన మనసులో ఆయనకి తెలవాలి సంగతి. ఆయన వస్తే మాత్రం తీసుకొచ్చుకుంటే వీళ్ళకి మంచిది. బీజేపీకి చిరంజీవి రావాలి, అక్కడ ఉండాలంటే ఆయన ఇష్టం. అది ఆయన వస్తే మాత్రం మంచి ప్రభుత్వం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మంచి ప్రభుత్వం. సార్, బీజేపీ పార్టీ చిరంజీవిని రాజ్యసభ సభ్యునిగా అనేది నామినేట్ చేయాలని చెప్పేసి టాక్ వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ అయితే బీజేపీ అనేది బలం పుంజుకుంటుందా తెలుగు రాష్ట్రాల్లో? ప్రజెంట్ అయితే నేను విన్న ప్రకారం పవన్ కళ్యాణ్ ద్వారా వాళ్ళ అన్నదమ్ములు సఖ్యత ఉండాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం చిరంజీవికి ఉన్న అనేది ఒక డౌట్. మొన్న దయాకర్ గారు ప్రెస్ మీట్ కాదు, డిబేట్లో చెప్పారు. ఫస్ట్ అది తెలుసుకోవాలా. బీజేపీ అయితే మాత్రం చిరంజీవిని కూడా దగ్గరకు లాగాలని చూసేది అనేది మాత్రం వాస్తవమైన మాటే. దానికి అది ఆన్సర్. దీని వెనక కారణం ఏమై ఉండొచ్చు? ఆయన లాక్కుంటే ఉపయోగం ఏంటంటే? ఉపయోగం అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలంటే పవన్ కళ్యాణ్తో చిరంజీవి కూడా మొన్నదాకా ఆయన దూరంగా ఉంటారు రాజకీయాలకు అనుకున్నారు. మళ్ళీ ఏదన్నా వస్తే వేరే పార్టీలకు పోకుండా బీజేపీ సైడ్ చిరంజీవిని తీసుకుంటే ప్లస్ అయింది బీజేపీ అనేది మాత్రం వాళ్ళ ఆలోచన, కేంద్రం ఆలోచన. తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం అవుతుందంటారా? ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత సక్సెస్ రేట్ ఉంటుంది.